హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సిడ్నీలో సౌజీ. దిస్ ఈజ్ సౌజీ. ఫస్ట్ టైము ట్రిప్ కోసం అయితే చీకటితో స్టార్ట్ అయిపోయినాము. ఇంకా తెల్లవారట్లేదు. కార్ స్టార్ట్ చేసి మా వాళ్ళు బీప్ సౌండ్స్ ఇస్తున్నారు, రా తల్లి వచ్చి కూర్చో అనేసి. నేనేమో వీడియోస్ తీసుకుంటూ ఉన్నాను. దారి మధ్యలో 2 కార్లు యాడ్ అయిపోయాయి. చాలా ఫ్యామిలీస్ కలిసి వెళ్ళాము. ఇక్కడికైతే వెళ్తూ ఉండగా లొకేషన్స్ అయితే ఎంత బాగున్నాయో అస్సలు మాటలతో వర్ణించలేని ఫీలింగ్ అనమాట. నేను పుట్టి పెరిగిందంతా ఒక చిన్న పల్లెటూరు. మాకు ఇవన్నీ కొత్త ఏం కాదు. బట్ హైదరాబాదు, ఆస్ట్రేలియా ఇవన్నీ మూవ్ అవుతున్న తరుణంలో ఇవన్నీ నేను మిస్ అయిపోయాను, మా పల్లెటూరు వాతావరణం. బట్ ఇన్ని ట్రిప్పుల్లో ఎప్పుడూ కలగని ఫీలింగ్, మా ఊరిని నాకు బాగా గుర్తుకు తెచ్చిన ట్రిప్ అంటే ఇదే. తెల్లవారుతూ మంచుతో చాలా బాగా కప్పేసిన లొకేషన్స్ అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. రోడ్డుకు 2 వైపులా ఫుల్ చెట్లు. రోడ్ ట్రిప్ ఎంజాయ్ చేయటం చాలా బాగా అనిపించుండే మనసుకి. ఇదంతా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే మా ఊరే గుర్తొచ్చింది. మా ఊర్లో జనవరి ఆ టైంలో ఇలా మంచు వస్తే మొగిలొడ్డడం అంటారు. అంటే పండుతున్న పైరుకి ఆటంకం కలిగిస్తుంది అని చెప్తారనమాట. సరిగ్గా పంట చేతికి రాదు అనేసి. ఇక్కడ వచ్చేసి మా చిన్నోడు నేను పీకబూ ఆడుతున్నాం. కారులో ఎంతసేపు అని ఖాళీగా కూర్చుంటూ ఉంటారు. మా లెక్క వాళ్ళు రోడ్ను చూసి ఎంజాయ్ చేయలేరు కదా. అందుకోసమే వాళ్ళతో ఏదో ఒకటి మధ్యలో గేమ్స్ పెడుతూ ఆడుకుంటూ తిండి ఇస్తూ ఎంగేజ్ చేసుకుంటూ మా జర్నీని ముందుకు తీసుకెళ్తూ ఉంటాను. ఇది 1 or 2 అవర్స్తో కూడుకున్నది కాదు. త్రూ అవుట్ డే ఇలా వెళ్తూనే ఉంది. కొంచెం దూరం వెళ్ళి ఒక లుకౌట్ పాయింట్ చూసుకొని, నెక్స్ట్ ఇంకొంచెం దూరం వెళ్ళి ఇంకొక లుకౌట్ పాయింట్ చూసుకొని ఇలా అన్నీ ఎంజాయ్ చేస్తూ ముందుకెళ్ళామన్నమాట. మార్నింగ్ సన్ రైజ్ అవుతుంది. మా మన్వి పీకబూ ఆడిన ప్లేస్లో మీరు బ్యాక్ సైడ్ గమనిస్తే సన్ రైజ్ మెల్లగా అవుతూ ఉంది. చాలా అంటే చాలా బాగుండే లొకేషన్స్. చుట్టూ ఉన్న చెట్లు కూడా డిఫరెంట్ కలర్ ఆకులతో చాలా బాగుండే. ఇక్కడ ఇప్పుడు ఆటమ్ సీజను అయినా కూడా చెట్లకి ఫుల్గా ఆకులు ఉన్నాయి. అవి కూడా డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. యాక్చువల్గా ఇక్కడ స్ప్రింగ్ సీజన్లో అలా ఉంటాయి, మామూలు సీజన్లో ఇలా కనపడవు. చెట్లు ఎప్పుడు మొద్దువారిపోయే ఉంటాయి. అలాంటిది ఇలాంటివన్నీ చూడడం కూడా చాలా వెరైటీగా మనసుకి హ్యాపీగా అనిపించి ఉండే. దారి మొత్తం క్యాంగరూసు, కోలాసు ఉన్నాయని బోర్డ్స్ ఉన్నాయి. బట్ మేమైతే ఇప్పుడైతే చూడలేదు. నెక్స్ట్ వీడియోలో నేను కంపల్సరీగా చూపిస్తాను. మేము చూసామన్నమాట. ఇది ఇప్పుడు ఒక లుకౌట్ పాయింట్కి అయితే రీచ్ అయిపోయాను. టైం లేక నేను పార్క్లో వాయిస్ ఓవర్ చెప్తూ ఉన్నాను. అందరూ నన్ను ఏదో తిక్కమొహం దాన్ని చూసినట్టు చూస్తూ ఉన్నారు. నాకు నవ్వు వస్తూ ఉంది. సో ఇక్కడ ఇది ఒక లుకౌట్ పాయింట్. ఇది ఫస్ట్ లుకౌట్ పాయింట్. మార్నింగే రీచ్ అయిపోయాం వితౌట్ బ్రేక్ఫాస్ట్. అందరికీ చల్లేస్తుంది, అని ఊగుతూనే స్టార్ట్ అయిపోయారనమాట. చూడండి సన్ రైజ్ ఎంత బాగా కనిపిస్తుందో. ఈ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు మాకు 0 ఎక్స్పెక్టేషన్స్తో స్టార్ట్ అయ్యి ఉండే. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మెస్మరైజింగ్గా అనిపించుండే. జస్ట్ డ్రైవ్ ఎంజాయ్ చేస్తే చాలు. ఏదో 4 రోజులు హాలిడేస్ వచ్చాయి, వెళ్ళాలి బయటికి అని వెళ్ళాము. బట్ ఇక్కడ లొకేషన్స్ చూసి చాలా హ్యాపీ అనిపించుండే. ఎప్పుడు మూవీ లొకేషన్స్ చూడడం తప్ప వాటిని ఎక్స్ప్లోర్ చేసింది లేదు, చూసింది లేదు. ఓకే ఇలా ఉంటాయేమో అని మూవీలలో చూసి అనుకునేదాన్ని. బట్ అలాంటివి ఈ లొకేషన్స్ చూసినప్పుడు అబ్బా అచ్చు మూవీలో లాగా ఉన్నాయి అనిపించింది. మనకు రోజా మూవీ ఉంది కదా, సేమ్ నాకు అక్కడ ఉన్నంతసేపు అదే గుర్తొచ్చింది, ఆ సాంగే గుర్తొచ్చింది. నేనైతే సెట్టింగ్స్ అలా వేస్తారేమో అనుకునేదాన్ని. బట్ మా ట్రిప్పులో వచ్చిన వాళ్ళైతే లంబసింగి కూడా సేమ్ ఇలానే ఉంటుంది అని చెప్పారు. బట్ నేనైతే ఎప్పుడూ లంబసింగిని ఎక్స్ప్లోర్ చేయలేదు, చూడలేదా. ఇండియాలో చెప్పాలంటే నేను ఏ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయలేదు. హైదరాబాద్లో ఉండి చార్మినారే చూడలేదు అనుకోండి. అట్లా ఉంటుంది అనమాట. ఎక్కడైనా వాళ్ళ ఉన్న ఓన్ ప్లేసెస్లో వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయాలంటే కంపల్సరీగా ఏమవసరం ఎప్పుడో ఒకసారి టైం వస్తుంది అనిపిస్తుంది కదా. సో మేము కూడా అదే జాతి అనమాట. బట్ ఇక్కడ ఉన్నప్పుడు హాలిడేస్ వస్తే బయటికి వెళ్ళి అన్ని ఫ్యామిలీస్ కలిసి మంచిగా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము. చాలామంది కెమెరాలు అయితే బాగా వర్క్ చేస్తున్నాయి
ఈ లొకేషన్ని క్యాప్చర్ చేయడానికి. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ మేమైతే లైవ్లో ఓ రేంజ్లో ఎక్స్ప్లోర్ చేసాము, హ్యాపీ ఫీల్ అయ్యాము. చాలా బాగా అనిపించిండే ప్రతి లొకేషను. చూసారా, వీళ్ళందరూ మా గ్యాంగు. ఈ తొట్టి గ్యాంగ్లో ఈసారి బాయ్స్ ఎక్కువైపోయారు, అమ్మాయిలు తక్కువైపోయారు, పిల్లకాయలు కూడా ఎక్కువైపోయారు అనమాట. అండ్ వన్ ఆఫ్ బ్యాచులర్ అన్న కూడా ఉన్నారు ఇందులో. చాలా చాలా లొకేషన్స్ అయితే చాలా బాగుండే. పైన స్కై చూడండి ఎంత బాగుందో. నేను మా వారు తిప్పి 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 లొకేషన్స్ అయితే షూట్ చేస్తున్నాం. ఈయనైతే ఎవరో ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ లాగా ఉన్నాడు, మంచిగా క్యాప్చర్ చేసుకుంటూ ఉన్నాడు లొకేషన్స్ అన్నీ. బట్ వాళ్ళు క్యాప్చర్ చేసినంత ఈజీగా మనం చేస్తామో చెయ్యమో నాకు తెలియదు, కానీ బట్ నాకు తోచినంతలో నాకు తెలిసినంతలో నేనైతే వీడియో తీశాను. మళ్ళీ అగైన్ ఇంకొక లుకౌట్ పాయింట్కి అయితే స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్గా మేము బ్రేక్ఫాస్ట్ చేయాల్సి ఉండే, అక్కడ సరిగ్గా ప్లేస్ లేదనేసి మేము అక్కడి నుంచి మూవ్ అయిపోయి చాలా దగ్గరలో అక్కడికి ఉన్న ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయినాము. మా గణేష్ బాగా అనిపిస్తున్నాడు కార్లో. గణేష్ పెట్టినప్పటి నుంచి నాకేదో ఒక తెలియని ఫీలింగ్. ముందు వెతికి వెతికి పెట్టానమాట ఆ గణేష్ కొనడానికి, బట్ ఇప్పుడైతే దొరికి పెట్టేశాను. అండ్ దెన్ ఇక్కడ కోలా క్యాంగరూస్ కనిపిస్తాయని బోర్డ్స్ మళ్ళీ ఉన్నాయి, అయితే చూడలేదు. బట్ నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేసుకుంటాను. చాలా కోలాస్ చూసాం మేము, క్యాంగరూస్ చూసాము, కోలాస్ కాదు. క్యాంగరూస్ ఏంటంటే చనిపోయి ఉన్నాయి, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడైతే ఈ లొకేషన్స్ చూసేద్దాము. చాలా రోడ్ ఎలా ఉంటుందంటే, ఒక 4 days హాలిడేస్ వస్తున్నాయంటే కెమెరాలను బాగా అలర్ట్ చేస్తారు, స్పీడ్ లిమిట్ బాగా తగ్గిస్తారు, డీమెరిట్స్ కూడా పెంచుతారనమాట. లైసెన్స్ లాస్ట్ అయిపోతాం దానివల్ల మనము. ఇలా ఇక్కడ రూల్స్ అలా ఉంటాయి. బట్ ఏదైనా మన సేఫ్టీకే అనుకోండి. బట్ కొన్నిసార్లు మన డ్రైవ్లో ఉన్నప్పుడు అసలు చూసుకోము. ఈ డ్రైవ్ని ఎంజాయ్ చేయడం కంటే ఫస్ట్ అటు ఇటు ఇన్స్ట్రక్షన్స్ చూసుకోవాలి, కెమెరాలు చూసుకోవాలి, స్పీడ్ మెయింటైన్ చేయాలి, దెన్ డ్రైవ్ సేఫ్గా చేయాలి. ఎన్ని రూల్స్ ఉంటాయో, ఎన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయో. నేను మా ఆయన కొంచెం ఎక్కువ పోయినా కూడా తగ్గించు స్పీడ్ ఎక్కువ పోతుంది, టికెట్ వస్తుంది అని భయపడి సావాల్సి వస్తుంది. అట్లే ఉంటుంది కదా. మీరు ఎవరైనా ఇలాంటివి ఫేస్ చేసే కమెంట్ చేయండి. దట్స్ అబౌట్ టుడేస్ వీడియో. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్.